మిత్రులారా, సుప్రభాతం, శుభోదయం. మీ బాలశ్రీపతి నుంచి రెండవ ఆహ్వానం. ఈ డిసెంబర్ 30 మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా, అలాగే గానగంధర్వ ఘంటసాల గారి జయంతి డిసెంబర్ 4వ తారీఖు సందర్భాన్ని పురస్కరించుకొని మన అడ్డాగా భావిస్తున్నటువంటి ప్రికాస స్టూడియో కుకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర 2వ అంతస్తులో ఉన్న హాలులో ఒక చక్కని కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మనందరి కోసం, మనందరం పాల్గొనే విధంగా. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల దాకా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ముందుగా మొన్న జరిపిన కార్యక్రమానికి వచ్చిన, విచ్చేసిన, విన్న, చూసిన శ్రోతలందరికీ కూడా, గాయని గాయకులందరికీ కూడా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పటికీ కూడా మన కార్యక్రమాలకి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ, ఆ రోజు ప్రతి గాయని గాయకులకి కూడా ఒక్కొక్కరికి 3 పాటలు, ఏకగళ గీతం కావచ్చు, సోలో, లేదా యుగళ గీతం కావచ్చు, డ్యూయెట్, ముఖ్యంగా భక్తి ప్రధానంగా, అలాగే ఘంటసాల గారి పాటలు ఉండేలాగా ఎంచుకోవలసిందిగా గాయని గాయకులను కోరుతున్నాను. సమాజానికి ఇతోధికంగా ఈ పాటల కార్యక్రమాల ద్వారా, మన పాటల ద్వారా కేవలం ఆనందం మనం పొందడమే కాక, ఏ సేవలలో ఉన్నవారైనా కూడా కొద్దిగా అలసిపోయాము అని అనుకున్నప్పుడు వాళ్ళకి మానసిక ఉల్లాసానికి, ఉత్సాహానికి సంగీతాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అలాగే మన రచయితలు, కవులు కూడా సందర్భాలకు తగిన ఎన్నో చక్కని పాటలు, అక్షర లక్షలు గీతాలు వారు కూడా రచించి ఉన్నారు. మనకి లెజెండ్స్ అందరూ కూడా ఏ పాట ఏ సందర్భంలో ఎలా పాడాలి అని కూడా మార్గదర్శకులుగా ఉన్నారు. వారి అడుగుజాడలలో, వారి బాటలో మనం చక్కని పూల పందిరిలో, పూల బాటలో ఒక ఎర్ర తివాసి మీద నడుస్తున్న అనుభూతి పొందుతూ ఆ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ, తద్వారా సమాజానికి, మానసిక ఉల్లాసానికి కూడా మన వంతు సేవ మనం చేసుకుంటున్నాం. స్వరం దేవుడు మనకిచ్చిన పెద్ద వరం. దానిని చక్కగా వినియోగించుకుంటూ, పరస్పర ఆనంద అనుభూతులు పంచుకుంటూ, వనభోజనాల లాంటి కార్యక్రమాలు ఎప్పుడో ఒక కార్తీక మాసం అనే దాంట్లో ఉంటే, మన కార్యక్రమాలతో పాటు ఈ భోజనం అనేది కానీ, పలహారం అనేది కానీ కలిసి ఉందాం, కలిసి పంచుకుందాం. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి, ఆరోగ్యంగా, హాయిగా, ఆనందంగా ఉండాలి అని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాను. మీ సహాయ సహకారాలు నిరంతరము వసంతములుగా, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆ పద్మావతి శ్రీనివాసులు ఉన్నట్లుగా ఉండవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదములు.